హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నిన్న నవంబర్ 4 మా నాన్నగారిది సంవత్సరీకం ఫ్రెండ్స్. మా నాన్నగారు చనిపోయి 30 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా మా నాన్న సంవత్సరీకం మా తమ్ముడు చేస్తూనే ఉన్నాడు. అయితే నేను మాత్రం ఒక 6-7 సంవత్సరాల నుంచి సంవత్సరీకానికి అందుకోలేకపోయేదాన్ని. ఎందుకంటే కారణం హైదరాబాదు, విజయవాడ, ఇక్కడ చంటి పిల్లల దగ్గర ఉండాల్సి వచ్చింది. అందుకనేసి నేను ప్రతి సంవత్సరము అలాగా 7 సంవత్సరాలు అలా మిస్ అయ్యాను. తర్వాత ఈ సంవత్సరం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్నగారే ఆయన సంవత్సరీకానికి పంపించినట్టు. నిజంగా అండి, అసలు ఈ ప్రయాణం అసలు చేయాల్సిన ప్రయాణమే కాదు నాది. అలాంటిది మా నాన్నగారే ఆయన సంవత్సరీకానికి నా చేతుల మీద జరిపించుకోవాలని ఆయనే ప్రయాణాన్ని సిద్ధం చేసినట్టు అనిపించింది నాకు. అందుకనేసి మా తమ్ముడు ఏం చేశాడంటే, అక్క అసలు డేట్ కూడా గుర్తులేదండి నాకు. అక్క ఇటు వచ్చావు కదా సంవత్సరీకానికి, నీ చేతుల మీద ఒక 10 మందికి భోజనాలు పెడతాము అని చెప్పేసి మాట్లాడుకున్నాము. సరేరా, అలాగే నీ ఇష్టం అని చెప్పేసి భోజనాలు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫ్రైడ్ రైస్ వేసేసి ఒక్కొక్క వాటర్ బాటిల్ తీసేసి ఒక 10 మందికి భోజనాలు పెడితే బాగుంటుంది అనేసి, అక్క నేను ప్రతి సంవత్సరం చేస్తాను కాబట్టి ఈ సంవత్సరం అంతా నీ చేతుల మీద జరిగించు అని చెప్పాడు మా తమ్ముడు. అందుకనేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో భోజనాలు ఆర్డర్ ఇచ్చాము. వాళ్ళన్నీ ప్యాక్ చేసి శుభ్రంగా ఇచ్చేశారు. ఒక్కొక్క వాటర్ బాటిల్ ఒక్కొక్క కవర్లో వేసి భోజనము కవరు పార్సల్ చేసి ఇచ్చేశారు. అది తీసుకొచ్చి ఈశ్వర గుడి దగ్గర మస్తు మంది ఉంటారండి జనాలు. ఫ్రీ భోజనాలు అయినా కూడా నేను కంగారు పడ్డాను. ఫ్రీ భోజనాలు ఉంటాయి కదా, ఏమవుతుందో ఏమోనని. ఏం లేదండి, తీసుకెళ్ళిన భోజనాలన్నీ అయిపోయినాయి. దేవుడు మన చేతుల మీదుగా ఏ కార్యం నిర్ణయించుంటాడో ఆ కార్యము ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆపడండి, జరిగిపోద్ది. ఈ విషయంలో నేను బాగా దాన్ని నమ్ముతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మాట మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుడు ఎలా జరిగించాలని ఉంటే అలా జరిగిస్తాడనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా నమ్మండి. దేవుడు అనుకుంటే జరిగించలేనిది ఏమీ లేదు. చూడండి, లాస్ట్ పొట్లో ఒక సాధువు గారికి ఇచ్చాను. ఆయన దీవించేసి పోయారు నన్ను. సాధువు అండి.